ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, చాలా కాలం తర్వాత ఇట్టి రీతిగా మీతో కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. జనవరి 6వ తేదీ ఉదయకాలమున ఇట్టి రీతిగా డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, ఆయన దయ వలన క్షేమం. ఈ మధ్య కాలంలో క్రిస్మస్ షెడ్యూల్ చాలా టైట్గా ఉండటం వల్ల మీకు వాక్యాన్ని అందించలేకపోయాను. ప్రభు ప్రేమతో మీరు మన్నించగలరు. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కరీంనగర్ జిల్లా కరీంనగర్ గ్రామీణ మండలం. ఈ కరీంనగర్ గ్రామీణ మండలంలో మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో కరీంనగర్ జిల్లా కరీంనగర్ గ్రామీణ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న 14 గ్రామాల ప్రజలను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 11వ అధ్యాయము 15, 16 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఈ మాట చదవడానికి ముందు మనం ఇంతకు ముందు 14వ మాట వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాము. ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెనని, ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాటలాడిన గనక జనము ఆశ్చర్యపడినట్లుగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాము. ఈ 15, 16 మాటలో చూస్తే, అయితే వారిలో కొందరు వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూల్ వలన దెయ్యమును వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక్రియను చూపమని ఆయనను అడిగిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దెయ్యాన్ని వెళ్ళగొట్టినంత మాత్రాన వీడు దెయ్యములకు అధిపతి వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. సమాజంలో రకరకాల ప్రజలు ఉంటారు. మనం ఏదో చేస్తాం, మనకి ఎక్కడి నుండో డబ్బులు వస్తున్నాయని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. మనము పరిచర్య చేసినా చెప్పుకుంటారు, మనము పరిచర్య చేయకపోయినా చెప్పుకుంటారు. యేసు ప్రభుల వారు ఆ మోగ దెయ్యము నుండి ఆ వ్యక్తిని విడిపించినప్పుడు ఆశ్చర్యపడ్డారు. కానీ మరికొంతమంది
వీడు దెయ్యముల అధిపతి వలన ఈ కార్యాలు చేస్తున్నాడని ప్రభు మీద నేరాన్ని మోపుతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రజలకు ఎలా నచ్చితే అలా మాట్లాడుతూ ఉంటారు. అందుకే మనము ప్రజల వైపు కాకుండా ప్రభు వైపు చూసి మన భక్తి జీవితాన్ని ముందుకు సాగించవలసి ఉంది. 16వ మాటలో వాక్యం సెలవిస్తుంది, మరికొందరు ఆయనను శోధిస్తూ పరలోకము నుండి ఒక సూచక్రియ చూపమని ఆయనను అడుగుతూ ఉన్నారు. ఆయనను శోధిస్తూ ఉన్నారు. ఏదొక సూచక్రియ పరలోకము నుండి చూపమని. ఆ రీతిగా పరలోకము నుండి ఒక సూచక్రియను తెలియచేస్తే ఇంకొక ఆరోపణ చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, గమనించండి. శోధించేవారెప్పుడు శోధిస్తారు. ప్రభు గురించి విరోధంగా మాట్లాడేవారు ఎప్పుడు విరోధంగా మాట్లాడతారు. వారు శోధిస్తున్నది ఎందుకంటే ప్రభువుని ఏ రీతిగానైనా సరే ఇబ్బంది పెట్టాలని అలా అనుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు స్వరం మనందరికీ వినబడుతుంది. మనమును ప్రభువుని శోధించేవారుగా ఉండకుండా ప్రభు మనకి ఏ మాట అయితే చెప్తారో ఆ మాటను బట్టి మన జీవితాన్ని ముందుకి సాగనంపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ప్రభులో నిలిచి ఉందాం. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టే మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. నాయన, అన్ని విషయాల్లో మీ దగ్గర మా హృదయాలు స్థిరపరచుకోవడానికి సహాయం దయచేయండి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.